ఆడ వచ్చేటట్టు ఉంది ఇక్కడ కొడుతున్నా ఏం పోతాం అంటున్నా ఎందుకు పడి ఇల్లనట్లే వచ్చి మా ముందు నిలబడు నిలబడడం వెంట నిలబడ్డాం. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. సార్ ఇదే సార్ అలా కొట్టి కట్ట అట్లా పెద్దలు సూర్యాపేట కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మనోధైర్యం మార్కెట్ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దలు మాజీ మంత్రులు రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షులు అన్నా టైగర్ దామోదర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పుడు దామన్న లెక్క వేరన్నా కూడా కార్యకర్తలకు నాయకులకు నేను ఉన్నానని ఎప్పటికప్పుడు కార్యకర్తలకు అందుబాటులో వండుకుంటూ అందరికి కూడా ఏ సమస్య వచ్చినా దావన లెక్కనే తను ఉండి తీర్చుతూ మా కార్యకర్తల వెంట ఉండి ఎవరికి ఏ ఆపద రాకుండా చూసుకునే అన్న వేరన్నా ఇటువంటి 1000 పుట్టినరోజు జరుపుకోవాలని కోరుకుంటూ పెద్దలు మన అన్న కెక్కిన అన్న మాట్లాడుకో. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సూర్యాపేట మార్కెట్ చైర్మన్ అన్న సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే దిక్సూచి అన్న కొప్పుల వేనారెడ్డి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనందరికీ తెలిసిన విషయమే వేనన్న గత 35 సంవత్సరాలుగా దామన్న దగ్గరే ఉంటూ మన సూర్యాపేట తుంగతుర్తి నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క కార్యకర్త యొక్క పేర్లను గుర్తుంచుకొని వారిని పేరు పెట్టి పిలిచేంత మేధా సంపత్తి ఉన్నటువంటి వ్యక్తి వేనారెడ్డి గారు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి మనం నేడు చూస్తున్నా ఉన్నాం, అధికారం పోగానే ఎంతోమంది వారిని వదిలిపెట్టి నాయకుల్ని వదిలిపెట్టి అటు ఇటు తిరిగే నాయకులు ఉన్న ఈ రోజుల్లో గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా దామన్నే నా దైవం, దామన్నే నా నాయకుడు అని చెప్పి వేనారెడ్డి గారు మరి దామన్న వెంట ఉంటూ మా అందరికీ ఎంతో మార్గదర్శకులుగా ఉన్నారని చెప్పేసి మేము తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి అందరికీ నమస్కారం. మా నాయకుడు మా అన్న సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన, నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన, ప్రతి కార్యకర్త పక్షాన, నా పక్షాన మనస్ఫూర్తిగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నందుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, దావన్న నోరారా పిలిచే పేరు వేణా. ఏ ప్రోగ్రాం వచ్చినా, ఏ కార్యక్రమం వచ్చినా పార్టీకి సంబంధించింది కానివ్వండి, కార్యకర్తలకు సంబంధించింది కానివ్వండి, సమస్యలు కానివ్వండి, పార్టీ వ్యవహారాలే కానివ్వండి, పెద్ద పెద్ద మీటింగ్లే కానివ్వండి, వేణా లేని కార్యక్రమం ఏది కూడా జరగదు సూర్యాపేట నియోజకవర్గంలో కానీ జిల్లా కాంగ్రెస్ వర్గంలో. ఎందుకంటే కార్యకర్తలకు నాయకత్వానికి వారధిగా ఉంటూ, కార్యకర్తల అభిప్రాయాన్ని నాయకత్వానికి చేరవేస్తూ,
నాయకత్వం ఏ విధంగా అయితే మెచ్చుకోవాలో కార్యకర్తలకు సూచనలు ఇస్తూ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా సమన్వయం చేస్తూ పార్టీని పటిష్టపరిచే దిశగా ఇన్నేళ్ళు కూడా ఎన్నడూ కూడా పార్టీ పదవి కానీ లేదు నామినేటెడ్ పదవి కానీ ఆశించకుండా నిస్వార్థంగా సేవ చేస్తూ ఉంది. నిజంగా అటువంటి వ్యక్తిని అనుసరించడం ఆచరణీయం. అందరూ కూడా పదవుల వాటంతట అవే వస్తాయి. నాయకునికి నమ్మకంగా పనిచేయటం, పార్టీకి నమ్మకంగా పనిచేయటం, పార్టీ అభివృద్ధికి తోడ్పడితే ఎన్ని రోజులైనా సరే పదవులు వాటంతరమే మన దగ్గరికి వస్తాయనటానికి కొప్పుల వేణారెడ్డి గారికి ఈ మధ్యన టీపీసీసీ సభ్యత్వం ఇవ్వటం, మళ్ళీ మార్కెట్ కమిటీ చైర్మన్గా ప్రతిపాదించి రాయడం, అది రేపు మాపు రాబోతా ఉంది. మిత్రులకు కార్యకర్తలకు ఈ సందర్భంగా వేణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, పార్టీకి అనుకూలంగా పార్టీకి అభివృద్ధికి నాయకునికి అనుసరణలో నాయకుడు చెప్పినట్టుగా కనుక మసులుకుంటే నిబద్ధత గల కార్యకర్తగా ఉంటే పదవులు వాటంతట అవే వస్తాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ కొప్పుల వేణారెడ్డి గారు. దయచేసి మీరందరూ కూడా వారిని అనుసరించండి, కొంచెం ఓపికతో నుండి. ఇప్పుడు ఈ క్షణంలో పదవి రాలేదని చెప్పి ఎవరు కూడా నిరాశపడద్దు, నిస్పృహకు లోను కావద్దు. రేపు వస్తుంది ఛాన్స్, ఎల్లుండి వస్తుంది ఛాన్స్. తప్పనిసరిగా వారిని ఆదర్శంగా తీసుకొని ఉండండి. అందరం కూడా కొప్పుల వేణారెడ్డి గారిని అనుసరించి దామోదర్ రెడ్డి గారు ఏ విధంగా అయితే సూచన సలహాలు ఇస్తారో కొప్పుల వేణారెడ్డి గారి సూచన సలహాలు కూడా అదే విధంగా పాటిస్తూ వారిని కూడా వారితో సమానంగా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇదే విధంగా కొప్పుల వేణారెడ్డి గారు ఇంకెన్నో బర్త్డేలు చేసుకోవాలని చెప్పి, నిండు నూరేళ్లు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థిస్తూ మరొకసారి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి అనుంగ అంచరుడు, ఆత్మీయ సోదరుడు, మనందరి అన్న కొప్పుల వేణన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సూర్యాపేట పట్టణంలో మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కెక్రెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో భారీగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం, ఇట్టి కార్యక్రమానికి నేత రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఇచ్చేయడం చాలా సంతోషకరమైన విషయం. ఇంతసేపు పెద్దలందరూ చెప్పారు, ఇదంతా మనందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడైనా రాజకీయాలు మార్పు రాగానే ఒకరిని ఈ రాజకీయ నాయకుడిని వదిలేసి ఇంకో రాజకీయ నాయకుని పంచన చేరి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కోసమో లేకపోతే రాజకీయాల్లో పదవులు అందించడం కోసం మార్పులు జరుగుతూ ఉన్నాయి. మనం ఎన్నాళ్ళ నుంచో చూస్తూ ఉన్నాం. కానీ తను ఎప్పుడైతే దామన్నతో అటాచ్మెంట్ అయినరో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎలాంటి అరమరికలు లేకుండా ఎప్పుడు దామన్నే నా ప్రాణం, దామన్నే నా రాజకీయ గురువు, దామన్నతోనే నా ప్రయాణం అంటూ నా సోదరి కంటే ఎక్కువగా భావించి వారు ఉండటం, వారే మా లాంటి వాళ్ళకి ఆదర్శం అని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి దామన్న కూడా నిండు నేళ్ళు ఉండి మా అందరికి కూడా సేవ చేస్తూ వారికి సూచనలు ఇస్తూ వారి ద్వారా మేము కూడా సేవలు పొందే కార్యక్రమాన్ని ఎప్పటికీ ఆ భగవంతుడు కలిగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం జన్మదినం ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆఫీస్లో చేసుకోవడం, వారికి వేణన్న గురించి ఇప్పుడు ఎలాగలా ఉంది. దాదాపు 30 సంవత్సరాల నుంచి నా వెంట ఉండి నేను చెప్పే పనులే కాక తను ఈ 2 నియోజకవర్గ ప్రభుత్వం సూర్యాపేట నియోజకవర్గంగా రాష్ట్రంలో ఒక మంచి పేరు తెచ్చుకున్న మా తమ్ముడు వేణారెడ్డి చెప్పి సందర్భంగా నేనే ఆశ్చర్యపోయాను. వేణారెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, తను సిఎల్పి నాయకుడిగా ఉన్నప్పుడు కానీ కొన్ని వేల మందిలో ఉన్నా కూడా వేణా హవారియు అని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అదేవిధంగా చాలామంది ముఖ్యమంత్రులతో గుర్తింపు పొందిన మా తమ్ముడు వేణారెడ్డి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. వాడు ఎన్నడూ నన్ను పదవులు అడగలేదు. బహుశా నేను అనుకుంటా ఏ రాజకీయ నాయకుడు కూడా నేను కూడా అంత పనిచేయలేను. 24 గంటల 18 గంటలు పనిచేసే శక్తి ఆయనలో ఉంది. ఈ 2 నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 50 మంది పేర్లు పెట్టి గెలవగలిగే వేణారెడ్డి చెప్పి సందర్భంగా ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సత్సంబంధాలు, కార్యకర్తల సమన్వయపరుస్తూ అందరి కోరికలు కానీ అందరి
బాధలు కానీ కష్టాలు కానీ విని సాధ్యమైనంత వరకు 99% అందరికీ పనిచేసే నాయకుడు ఆ తమ్ముడు జ్ఞానారెడ్డి. ఈ సందర్భంగా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అతను తమ్ముడు నా అదృష్టం 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా నా మనసు చెప్పాను. దాన్ని కాదని చెప్పి ఏ పని చేయలేదు. అందరూ అనుకుంటారు వేనారెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఆయన ఎన్నడూ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఏదైనా ఉంటే నాతో సంప్రదించి నాతో చర్చించి నేను తీసుకున్న నిర్ణయాలే వాళ్ళు బయట చెప్పడం తప్ప ఆయన సొంత నిర్ణయాలను అయితే రాజకీయాలు ఎన్నడూ కూడా చాలామంది ఆయన ప్రచారం చేస్తుంటారు. వేనారెడ్డి పైరవి చేస్తారు. ఎసోటి పైరవి చేస్తాడో నేను చెప్పదలుచుకోవాలి. బీదవారు ఎవరైతే అధికారుల దగ్గరికి పోనివారు, ఆఫీసర్ల దగ్గరికి పోనివారు ఆయన దగ్గరికి వస్తే తప్పనిసరిగా సహాయం చేస్తారు. ఇది పైరవి కాదు, అదొక నాయకుడి బాధ్యత. ఆయనకు ఆ దేవుడు ఇచ్చిన వరం కూడా దాదాపు నేను అనుకుంటా 50,000 మంది పేర్లతో సహా ఆయన టెలిఫోన్లో వారి గొంతు విని ఫలానా అని చెప్పి మనిషి అని చెప్పి చెప్పగలిగే ఆ దేవుడు ఇచ్చిన వరం. 50,000 మంది టెలిఫోన్ పెట్టుకోవడం, 50,000 మంది పేర్లు పెట్టుకోవడం, వారు ఏ పని మీద వచ్చేది కూడా అక్కడ దూరం నుంచి చూసి గమనించి చెప్పగలిగే శక్తి ఆయనకి ఇచ్చిన ఆ దేవుడు. నిజంగా మా తమ్ముడు అందరి చేత ఈరోజు కొనియాడబడుతున్నాడంటే నాకు కూడా చాలా సంతోషం ఇస్తుంది. మా తమ్ముడు నిజంగా మీ నలుగురు అన్నదమ్ములం, రక్తం పంచుకున్నాం అన్నదమ్ములం నలుగురం, కానీ రక్తం ఇచ్చే తమ్ముడు వేనారెడ్డి అని చెప్పి సందర్భం నాకెంతో త్యాగం చేసినాడు, ఎన్నో త్యాగాలు చేసినాడు. కుటుంబ త్యాగం కూడా చేసి నా ఎప్పటి 24 గంటలు ఉండటం అంటే సామాన్యమైన కాదు. అప్పటి తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు కాదు, నా పిల్లలు అదేవిధంగా భగవంతుడు దీవెనలు ఉండాలని చెప్పి మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు వారందరూ కూడా గారు